హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా ఎమోషన్స్. ముందుగా హిందూ బంధువులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఈరోజే చేయడానికి కారణం ఏంటంటే మీ మీ పిల్లలంతా కూడా హాలిడేస్కి మీ ఇళ్ళల్లోకి వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళ కోసం మీకు కూడా తెలియాలని చెప్పి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చిన. ఈరోజు మీకు అన్నీ కూడా నేను చూపెడతాను. చూడండి, దీని పేరు అంబార్ అంటారు. ఇది మీకు తెలుసు, తంబాకు. తంబాకు అంటే పొగాకుతో చేస్తారు. ఇది లేనిది మన తెలంగాణలో ఎవ్వరు కూడా కనీసం తిండి కూడా తినరు ఇది లేకపోతే. దీని గురించి చెప్తాను నెక్స్ట్. ఇది వచ్చేసి విమల్ గుట్కాలో జర్దా అంటారు. విమల్ కూడా చూపిస్తా. ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం. ఇవేంటి, ఎందుకు చెప్తున్నాడు, ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం. ఇది విమల్ ప్యాకెట్ 20 రూపీస్ ఉంటుంది. దీనికి ఇది అటాచ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని తింటారు. నెక్స్ట్ దీని పేరు రాజ్ నివాస్ అంటారు. 5 రూపీస్కి ఒకటి. దీంట్లో కూడా మిక్స్ చేసుకొని ఉంటాయి. ఆ ప్యాకెట్స్ వేరే ఉంటాయి, జర్దా అంటారు. ఇది బాబా. ఇది కూడా సేమ్ గుట్కా లాంటిది, తంబాకు కాదు, ఇది గుట్కా. ఇవి తింటే పండ్లు ఎర్రగా అవుతాయి, వాళ్ళకు ఒక ఫీల్ వస్తుందంట. సేమ్ ఇవి కూడా అంబార్కి కొంచెం రిలేటెడ్గా ఉంటాయి. అనార్ అంట, ఏదో నెంబర్ 1 అంట. ఇది టేస్ట్ ఏంటో నాకే తెలీదు. మీకు అయితే అన్నీ చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ గుట్కా అండ్ తంబాకు ప్యాకెట్స్. ఇది కమలా పసంద్ అంటారు. ఇది కూడా గుట్కా టైపు. ఇందులో కూడా మిక్స్ చేసుకొని తింటారు. ఇంకోటి ఫైనల్లీ సిగరెట్స్, చీప్ అండ్ బెస్ట్. 5 రూపీస్కి 2 అట్లా వస్తాయి సిగరెట్స్. దీని గురించి చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. సో ఏంటంటే టాపిక్ ఏంటంటే, మీరు హాస్టల్కి పంపిస్తున్న మీ పిల్లలు, మీ సుపుత్రులు, మీ కొడుకులు ఇప్పుడు హాస్టల్లో ఉండే చేసే ఘనతలు ఇవే అన్నట్టు. డైలీ వచ్చి ఇలాంటి గుట్కాలు కొనుక్కొని దానిలో మిక్స్ చేసుకొని మంచిగా తిని క్లాస్ రూమ్కి వెళ్తున్నారు. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. నేను డైరెక్ట్ ఫేసెస్ అయితే చూపించలేను, కానీ ఫేస్ అయితే బ్లర్ చేసి చూపిస్తా. ఎందుకు అంటే నేను డైరెక్ట్ ఫేస్ చూపిస్తే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా మీద కూడా ఫోకస్ చేస్తారు. నేను ఎవరికి కూడా ఫేస్ చూపించాను, జస్ట్ బ్లర్ చేస్తా. నా దగ్గర కనీసం ఒక 10-20 వీడియోస్ ఉన్నాయి తీసుకునేవి. వాళ్ళందరినీ దొరకబట్టాలని చెప్పేసి ఇవే మేము ఇచ్చినాం వాళ్ళకి. మేము వద్దు అనుకుంటే, మేము ఇవ్వద్దు అనుకుంటే వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి తీసుకునేలాగా ఉన్నారు కాబట్టి మేమే ఇవ్వాల్సి వచ్చింది. సో మీకైతే వీటి గురించి చెప్పాను కదా. ఇది తింటే పండ్లు, ఇది తినేటప్పుడు తెల్లగా ఉంటుంది, ఇది తిన్నాక మొత్తం నోరంతా ఎర్రగా అవుతుంది. అది ఫ్యూచర్లో ఏమైతే అంటే పండ్లు మొత్తం పుచ్చిపోతాయి, పండ్లంతా ఖరాబ్ అవుతాయి, నాలుక వలిగిపోతుంది, ఎక్కువ కారం కూడా తినలేరు, ఎక్కువ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ వీటితోనే ఉంటాయి. మెయిన్ది ఇది తంబాకు. ఇవి దవడ కింద ఇక్కడ పెడతారు, ఇక్కడ పెట్టుకొని ఇక వాళ్ళకి ఇది లేకపోతే ఏ పని నడవదు. ఇది పెద్దవాళ్ళు ఎక్కువ వాడతారు. ఎవరన్నా రైతులు కానీ, లేబర్ కానీ, బీఆర్ వాళ్ళు కానీ, ఇవి లేకపోతే వాళ్ళు ఏ పని కూడా చేయలేరు. ఈవెన్ తిండి లేకపోయినా కూడా వాళ్ళు ఊకుంటారేమో, కానీ ఇవి లేకపోతే మాత్రం వాళ్ళు పని అసలు చేయలేరు. బయటికి వెళ్ళాలని కూడా ఇవి వేసుకునే వెళ్తారు, అంత అడిక్ట్ అయిపోయినారు వీటికి. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళని చూసి పిల్లలు కూడా వీటికే తయారైనలు. ఇవి వేసుకొనే వాళ్ళు క్లాస్ రూమ్లోకి వెళ్తున్నారు, క్లాస్ రూమ్లో నుంచే ఉంచుతున్నారు, అంతా వాళ్ళు క్లాస్ అంతా గలీజ్ చేస్తున్నారు. మరి స్కూల్ స్టాఫ్కి ఇది తెలియదా అంటే అందరికీ కూడా తెలుసు, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే ఉన్నారు. ఇవి తీసుకొని మేము మా దగ్గర ఉన్న క్లిప్స్తో మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ప్రిన్సిపల్కి చూపించవచ్చు. కాకపోతే వాళ్ళు పట్టించుకోరు, ఏదో ఒక సెటిల్మెంట్లు చేస్తారు. సెటిల్మెంట్తోనే ఈ పిల్లల ఫ్యూచరే ఖరాబ్ అయితే తప్ప మేము దీన్ని బయటకి తీసుకురాలేము. సో ఈ సెటిల్మెంట్లు అనేవి మేము చేయకుండా డైరెక్ట్ మీకు చూపిస్తున్నా ఈ గుట్కాలు తింటే ఏమవుతుంది అనేది. ఇది వచ్చేసి అంబార్. చాలా వరకు దాదాపు ఒక నా చిన్నప్పటి నుంచి 10-15 ఇయర్స్ నుంచి చూస్తున్నా అంబారు. క్వాంటిటీ మారింది కానీ పేరు మారలేదు, దీని క్వాలిటీ మారలేదు, టేస్ట్ మారలేదు. దీన్ని పెద్దవాళ్ళు ఎక్కువ అడిక్ట్ అయ్యి దీన్ని తింటూ ఉంటారు. ఎన్నో కంపెనీలు చేంజ్ అయినాయి కావచ్చు, కానీ ఇది మాత్రం చేంజ్ కాలేదు. అలాంటిది దీనికి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు. ఇక్కడ వాడు క్లియర్గా బొమ్మేసి చూపెట్టిండు, ఇది తినకుండి, ఇది తినొద్దు, దీన్ని తింటే ఇట్లా అవుతాయి, మీ నోరు ఇట్లా అవుద్ది అని చూపెట్టిండు. దీన్ని చూసుకుంటా కూడా తినేటోళ్ళు ఉన్నారు, అట్లా తయారైన పోరాళ్ళంతా. ఇది తంబాకు. నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇది చూసిలు కదా, ఇది అంబార్ అంటారు. మొత్తం పొగాకుతో తయారవుద్ది.
చూసిల్లు కదా, ఇది అంబారు. ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. గబ్బు వాసన వస్తుంది. ఎట్లా తింటారు ఏమో కానీ చాలా దరిద్రం ఇది. ఎక్కువ క్యాన్సర్కి కారణమయ్యేది ఇవే. విలేజ్లలో ఇది లేనిది ఎవరు కూడా ఏ పని కూడా చేయలేరు. వాళ్ళకి ఇప్పుడు రొమాన్స్ చేయడానికి వయాగ్రా వేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ ఇది కూడా పని శాతానికి ఇది వేస్తే వాళ్ళకి అంత పవర్ వస్తాయంట. దీని లాజిక్ తినేవాడికి ఎక్కువ తెలుసు, మనకు తెలీదు. ఇదైతే ఇందులో పోసేస్తున్నా. ఈ దరిద్రం మనకు వద్దు. కానీ నెక్స్ట్ ఇది అనార్. ఇది కూడా సేమ్, కాకపోతే టేస్ట్ వేరంట. ఈ దరిద్రాన్ని కూడా ఓపెన్ చేద్దాం. సేమ్ ఇది కూడా అట్లనే ఉంది, అంబార్ లెక్కనే ఉంది, కాకపోతే కొంచెం వేరేది. ఇలా ఇంకా సున్నం కలుపుకుంటారంట. ఆ దరిద్రం ఏంటో అది తీసుకురాలేదు నేను. ఇలా సున్నం కలుపుకొని తింటారంట. ఇది ఇక్కడ మన పెదవుల కింద పెడతారు, లేకపోతే దవడకి పెడతారు. సో ఎక్కువ క్యాన్సర్ వచ్చినప్పుడు, నోరు క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ పెదవులు, ఈ దవడ ఉబ్బి ఇంట్లోనే ఇన్ఫెక్షన్ అయ్యి చచ్చిపోతాను. దీనికోసమే, దీని వల్లనే. ఈ దరిద్రాన్ని కూడా ఇలా పోసేద్దాం, ఇది మనకొద్దు. ఎక్కువ బీహార్ వాళ్ళు తింటారు ఇది, లేబర్లు. ఇది మన తెలంగాణకు కూడా వచ్చింది ఈ రోగం. ఇదేంటో నెంబర్ 1 ఆర్ఆర్ అంట. ఇది కూడా సేమ్ తంబాకే, దీని పొగాకని కూడా అంటారు. వెనకడ ముసలోళ్ళు తినేది, ఇప్పుడు జనరేషన్ మారి పురాణాలు తింటారు, ముసలోళ్ళు చచ్చిపోయిన అందరూ. సేమ్ ఇది కూడా అంబార్ లెక్కనే ఉంది, ఇది కూడా పొగాకే. గలీజ్ వాసన వస్తుంది ఇదైతే ఇంకా దారుణంగా. ఇదంతా లేబర్ వాళ్ళు తినేటి. ఎట్లా అంటే చీప్ లిక్కర్ తాగే వాళ్ళు తినే దాని లెక్క అన్నట్టు ఇవి. అంటే హైఫైగా తినమని నేనైతే చెప్తలేను. ఈ దరిద్రాన్ని దూరం పెట్టుండని చెప్తున్నా. పెద్దవాళ్ళు తినేటి ఇవన్నీ చూసి ఇప్పుడు పిల్లలు తయారైనలు. ఎక్కువ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్, పురాణాలు, హాస్టల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ తినేది ఇది గుట్కా. దానికంటే అంబర్ కంటే, ఆ పొగాకు కంటే ఎక్కువ ఈ రాజనివాస్ అనేది గుట్కా తింటున్నారు. నేను చూపించే వీడియోలో ఇవే ఎక్కువ ఉంటాయి చూడండి. ఈ దరిద్రాన్ని కూడా ఓపెన్ చేద్దాము. తీసుకొస్తాం అట్లనే లేపి. చూసిండ్రు కదా, ఇది రాజనివాసు గుట్కా. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఇది తెల్లగా ఉంది కదా, నోట్లో వేసుకొని తిన్నాక దీని కలర్ చేంజ్ అవుద్ది, స్మెల్ చేంజ్ అవుద్ది, కలర్ మొత్తం రెడ్కి వస్తుంది. దీని వాసన కొంచెం సెంటు మెంతాల్ ఫ్లేవర్లో ఉన్నది. ఈ ఫ్లేవర్స్ నేను తినమని చెప్తలేను. ఈ దరిద్రాన్ని పురాణాలు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు, ఇందులో ఏం ఫ్లేవర్స్ వేస్తున్నారు అని చెప్తున్నా. ఈ దరిద్రాన్ని కూడా మనం బయటపడేద్దాం. నెక్స్ట్ విమల్. ఇది కూడా గుట్కానే. అవన్నీ చిన్నగా ఉన్నాయి. ఇది ఎందుకు పెద్దగా అంటే ఒక్కొక్కటి కొనుక్కోండి ఎందుకు అని చెప్పి ఒకటేసారి పెద్దగా ఈ ప్యాకెట్ కొంటున్నారు. అంటే 4 విమల్లు కలిపితే ఇది ఒక పెద్ద ప్యాకెట్ అంట. చిన్న ప్యాకెట్స్ కలిపితే ఇందులోకి ఇది ఈ పొగాకు మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి మంచి అదొక యాటిట్యూడ్తో ఇట్లా కలుపుతారు. కలిపి ఇట్లా ఊది నోట్లో వేసుకుంటారు. సో ఇది ఒక్కసారి తింటే కనీసం 1 అవర్ ఉంటుందంట. ఆ 1 అవర్ సేపు ఇక వాళ్ళు ఇది తినంది వాళ్ళకు సార్లు ఏం చెప్పినా అర్థం కాదో, మరి వాళ్ళు ఏం రాసుకోలేరో ఏం అర్థం కాదో తెలియదు. కానీ ఈ దరిద్రాన్ని నోట్లో పెట్టుకున్నాకనే వాళ్ళు స్టూడెంట్స్ స్కూల్కి వెళ్తున్నారు. ఇట్లా నా దగ్గర చాలా క్లిప్స్ ఉన్నాయి, అన్నీ కూడా నేను పెడతాను. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నా, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చినా అంటే ఏదో చేద్దాం, ఏదో పొడుద్దాం, నాకు ఏదో వ్యూస్ రేటింగ్ పెంచుకుందామని కాదు. ఈ యొక్క ఫెస్టివల్కి, పెద్ద ఫెస్టివల్, ఫస్ట్ ఇయర్లో వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి అన్ని స్కూల్స్కి, అన్ని హాస్టళ్ళకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మీ పిల్లలు మీ ఇంటికి వచ్చి ఉంటారు. ఖచ్చితంగా అన్ని హాస్టల్స్కి హాలిడేస్ వచ్చినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల దగ్గరికి వెళ్ళి, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోరు తెరవమని చూడండి. అందరి పిల్లల్లో ఎక్కువ ఇది ఉంది కదా, ఇది తినడం వల్ల ఎర్రగా అవుతుంది. వాళ్ళ పండ్లు ఏ కలర్లు ఉన్నాయి చూడండి. ఇక నెక్స్ట్ ఇది అంబారు. ఇది తినడం వల్ల నోరు, ఈ పెదవులు, ఈ పాట అంతా ఉబ్బుతాయి. వాళ్ళని చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ పెదవులు నార్మల్గా ఉన్న పెదవులు ఇంత లావ్ అయిపోతాయి. సో వాళ్ళకి ఇది మీరు చూసి మీరు గుర్తుపట్టుండి తింటున్నారా లేదా. తింటే ఏదో వాళ్ళ మెడల సన్మానం సత్కారం చేయమని కాదు, బెల్ట్ అందుకొని కొట్టుమని కాదు. దీనివల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి చెప్పండి. ఇలా
పేరెంట్స్ తింటేనే వాళ్ళ వెనక పిల్లలు నేర్చుకొని వాళ్ళు తింటున్నారు. ఎక్కువ ఈ గురుకుల హాస్టల్స్, గవర్నమెంట్ హాస్టల్స్ ఇవి ఉన్నాయి కదా, ఆ పిల్లలు మాత్రమే ఎక్కువ వాళ్ళే వచ్చి రోజుకు 5, 10 కొనుక్కొని వెళ్ళి తింటున్నారు. మేమంతా కూడా వీడియో తీసినాము, ఎప్పటి నుంచో ఇదంతా వీడియో కవర్ చేస్తున్నాము. అది తీయడానికి ఈరోజే, ఎందుకంటే అన్ని హాస్టల్స్కి ఇప్పుడు లీవ్స్ ఉన్నాయి కదా, హాలిడేస్ ఉన్నాయి కదా. సో అందరూ మీ పిల్లలంతా మీ ఇళ్ళల్లోకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గట్టిగా అడుగుతారో, మీరు ఎట్లా అడుగుతారో వాళ్ళని అడగండి. వాళ్ళ ఫేస్ చూడండి, వాళ్ళ పనులు చూడండి. అవసరమైతే బరాబర్ మెడికల్ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ కూడా చేయండి. ఖచ్చితంగా వాళ్ళ నోర్లు, వాళ్ళ పెదవులు మీకే ఏర్పడతాయి. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా కరెక్ట్ ఏ పార్టీ ఎక్కడ కూడా రాలేదనుకుంటా నాకు తెలిసి. నేను మరీ ఓపెన్గా చెప్తే మంచిగా ఉండదు. ఇంకా మొలిసేటి కూడా ఎవరికి మొలవలేదు. కానీ ఇప్పటి నుంచే ఈ అంబార్లు, ఈ గుట్కాలు, ఈ దిక్కు వల్ల సిగరెట్లు, చీప్ అండ్ బెస్ట్ ఇంటర్వెల్ టైంలో ఈ స్మోక్ చేసే వాళ్ళు లోపలికి వెళ్తాను. ఇవి కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అది తిని ఇది పెరల్స్ అంటారు, స్మెల్ రాకుండా. ఎక్కువ శాతం అందరి పాకెట్స్లో ఖచ్చితంగా ఉంటాయి పెరల్స్. ఇది సిగరెట్ స్మెల్ రానియదు. సో ఇవి తినేసి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన స్కూల్ మొత్తం అందరికీ కూడా తెలుసు, కానీ అది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి పట్టించుకోరు. అందరికీ అన్నీ గవర్నమెంట్ కావాలి, అన్నీ కావాలి, కానీ ఇట్లాంటి దరిద్రాన్ని మాత్రం ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు అందరు లేబర్ పనులకి విలేజెస్లోకి వెళ్తే అందరూ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు పేరెంట్స్. వాళ్ళు ఎక్కువ పొలాల సైడ్ వెళ్తారు, లేబర్ వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు వెళ్తారు, పిల్లల్ని పట్టించుకోరు సరిగా. ఇదంతా ఏంది తలనొప్పి అని చెప్పి హాస్టల్లో వేస్తారు. మీరు ఆ హాస్టల్లో ఉంటే ఇగో ఈ చెత్తని తీసుకొని తింటున్నారు. ఖచ్చితంగా తింటున్నారు. నా దగ్గర 100% వీడియోస్ ఉన్నాయి. ఈ చెత్తని తీసుకొని తింటున్నారు. పేరెంట్స్ ఏమో పట్టించుకోరు, హాస్టల్ స్టాఫ్ పట్టించుకోరు, వార్డెన్ పట్టించుకోరు. ఇక వార్డెన్ గానికి 100 రూపాయలు పడేస్తే వాడే తీసుకొచ్చి ఇస్తాడు. ఇది కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. అన్నీ కూడా వాళ్ళకి సప్లై జరుగుతున్నాయి హాస్టల్స్లో. దీని గురించి అయితే ఇంతవరకు ఎవరు వీడియో తీయలేదు. ఎందుకంటే దీన్ని ఇష్యూ చేసుడు వాళ్ళకు ఇది వీడియో తీసి బయట పెడితే ఇవి సేల్ కావు కదా, ప్లస్ అమ్మిన వాడిని ఇబ్బంది పెడతారు. ఇదంతా ఆలోచించి ఎవడు కూడా పట్టించుకుంటలేడు. దీని తర్వాత నెక్స్ట్ గంజాయి టాపిక్ ఉంటుంది. ఆ వీడియో కూడా తీస్తా. దాన్ని నేను డైరెక్ట్ మీకు చూపించలేను, దాన్ని నా దగ్గర కూడా లేదు. సో ఎవడో ఒక పర్సన్ దొరుకుతాడు, సెర్చింగ్లోనే ఉన్న ఆ పర్సన్ని తీసుకొచ్చి ఆ గంజాయి దాన్ని ఎట్లా తయారు చేస్తారు, దాన్ని ఎట్లా తాగుతారు, అది తాగితే ఏమవుతుంది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. ప్రజెంట్ అయితే మీకు చూపించిన కదా, మీ సుపుత్రులు అంతా కలిసి స్కూల్లో చేసే పనులు ఇవి. ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు కదా, ఇంకా 3-4 డేస్ హాలిడేస్ ఉన్నాయి. ఎంతవరకు వైరల్ అయ్యొద్దో ఈ వీడియో తెలీదు, కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని వాళ్ళని చూడండి, వాళ్ళ నోర్లు చూడండి, వాళ్ళ హెల్త్ కండిషన్ చూడండి. ఖచ్చితంగా ఖరాబ్ చేసుకుని ఉంటారు. వీలైనంత వరకు వాళ్ళని మాన్పించండి. వాళ్ళని ఏదో కొట్టుమనో తిట్టుమనో నేను ఏదో చేద్దామని నాకు వ్యూలు లైక్ల కోసం నేను ట్రై చేయట్లేదు. ఎప్పటి నుంచో ఓపికతోని ఇవన్నీ కలెక్ట్ చేసి వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి దగ్గర పెట్టుకున్నా. ఓన్లీ ఇది ఒక్కటే. మళ్ళీ నెక్స్ట్ దసరా చాలా లేట్ అయిపోద్ది కాబట్టి, ఇది ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. వీలైనంత వరకు ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మీ సుపుత్రులు చేసే కొన్ని విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను. వీలైనంత వరకు అయితే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. నేను ఏదో మీ పిల్లల్ని కొట్టుమని వేరే ఉద్దేశంతో ఈ వీడియో చేయలేదు. వాళ్ళ గురించి మీకు తెలియాలి, ఖరాబ్ అవుతున్నారు, మీరు కూడా పట్టించుకోవాలి, మీరు కూడా మీకున్న అలవాట్లు మార్చుకోవాలని చెప్పి ఈ వీడియో తీసిన, వేరే ఎటువంటి ఉద్దేశాలతో కాదు. ప్లస్ నేను చూపించే వీడియోలో ఇచ్చేది కూడా మేమే. ఎందుకంటే ఒక దగ్గర మా దగ్గర తీసుకోకపోతే ఇంకో దగ్గరికి వెళ్తున్నారు. సో మాకు ఈ క్లిప్స్ అనేటివి రాకపోయి ఉండేవి. అందుకోసమని ఓపికతోని వాళ్ళు వస్తున్నారు, మేము లేవంటే ఇంకో దగ్గరికి వెళ్తారు. సో లేవనకుండా వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళకి ఏం కావాలి అన్నీ తెచ్చి దగ్గర పెట్టి ఇట్లా ఇచ్చి క్లిప్స్ తీసుకున్నాము. మీ పిల్లలు పాడవుతున్నారు, ఇట్లా ఈ గుట్కాలకి, వీటికి, డ్రింకింగ్కి అన్నిటికీ అడిక్ట్ అవుతున్నారని చెప్పి నేను ఈ వీడియో తీసాను తప్ప వాళ్ళని కొట్టాలని, వాళ్ళని తిట్టాలని, వాళ్ళ మీద స్పెషల్గా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో కాదు. వాళ్ళ మంచి కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసమే ఈ వీడియో తీసిన. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఏజ్ 5th నుంచి 10th వరకు, ఇది స్కూల్ ఏజ్ కాబట్టి ఈ స్కూల్ వరకే వాళ్ళు ఈ అంబార్లు గుట్కాలు తింటున్నారు. నెక్స్ట్ ఇంటర్కి, డిగ్రీకి వెళ్ళే వరకు వాళ్ళు ఏ రేంజ్కి అవుతారు అన్న ఉద్దేశంతోనే ముందుగా ఆపుదామని చెప్పి ఈ వీడియో తీయాల్సి వచ్చింది. సో మీ పిల్లల్ని మీరు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి స్కూల్ మీద వదిలేయడం అనేది తప్పు. స్కూల్ మీద వదిలేసి మొత్తం వాళ్ళకే స్టాఫ్ మీద పెట్టి ఏం చేస్తున్నారు మా పిల్లల్ని అని మీరు ప్రశ్నించకండి. ఫస్ట్ మెయిన్ పిల్లర్ మీరే, మీ దగ్గరే స్టార్ట్ అవుద్ది ఇదంతా కూడా. మీరు కనుక కరెక్ట్ ఉండి, మీకు ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలకి తెలిసేటివి కావు, ఇవంతా మార్కెట్లో పబ్లిసిటీ అవుతున్నాయి అంటే మీరు కూడా ఇది కొనుక్కొని తింటేనే మీ పిల్లలకు తెలుస్తాయి.
మీరు తినడం వల్ల ఇదేంటి ట్రై చేద్దామని వాళ్ళు తింటున్నారు. దాంతో ఒక్కటి తినడం వల్ల ఇదేంట్రా అని చెప్పి ఇంకోటి తింటున్నాడు. సర్కిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఇదంతా సప్లై చేసేది కూడా, ఇదంతా స్టార్ట్ అయింది కూడా పేరెంట్స్ దగ్గర నుంచే. ఒకవేళ మీకు అలవాటు లేకున్నా కూడా మీ పిల్లలు తింటున్నారు అంటే వాళ్ళు ఉన్న అట్మాస్ఫియర్ అలాంటిది కాబట్టి తింటున్నారు. ఖచ్చితంగా ఇది నేను తీసుకెళ్ళి స్కూల్స్లో వాళ్ళకి చూపించవచ్చు, ఈ క్లిప్స్ అన్ని చూపించవచ్చు. కానీ దానివల్ల యూజ్ ఏం లేదు. ఎందుకంటే ఆ స్కూల్ వరకే సెట్ అవుద్ది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎక్కడైతే హాస్టల్స్ గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళంతా కూడా వీటికి అడిక్ట్ అయి ఉన్నారు. అందరికీ తెలిసి కూడా ఇవి సప్లై జరుగుతున్నాయి బయటికి. నేను చెప్పింది మీకు అందరికీ కూడా పేరెంట్స్ కోసమే. పిల్లల్ని ఏమనకండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈ చెత్తకు దూరంగా ఉండమని చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ తినేసి అందులో పనులంతా ఖరాబ్ చేసుకుని ఉన్నారు. వీలైనంత వరకు వాళ్ళకి మెడికల్ టెస్ట్ చేయించి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారో మీరే చూసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ నేను దీన్ని ఇంకా నెగ్లెక్ట్ చేసి ఇంకా కలెక్ట్ చేసుకుంటూ ఉండే వరకు ఇంకా గడిచిపోతుంది, ఇంకా పాడైపోతారు. నెక్స్ట్ సమ్మర్ వస్తుంది, పిల్లలు అస్సలు చేతికి దక్కరు. ఇప్పటి నుంచే మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు హాస్టల్ వెదర్ ఇవి నేర్పిస్తుంది. అన్ని హాస్టల్స్ నేను అనలేను. నాకు తెలిసిన హాస్టల్స్ వరకు అయితే హాస్టల్ స్టాఫే ఇవి తీసుకొచ్చి ఇస్తాను. వాళ్ళు పట్టించుకోకనే ఇవి తింటున్నారు. ఇవి గుట్కా తంబాకు వాళ్ళ హెల్త్ మొత్తం ఖరాబ్ చేస్తాయి. ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు. నోరంతా ఖరాబ్ అయిపోద్ది, వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ అయిపోద్ది. వాళ్ళు చదువుకొని వేస్ట్. ఎందుకంటే ఏదో లేబర్ పనికి పోవట్లేదు, వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకు ఒక ఫ్యూచర్ ఉంటుంది. రేపు జాబ్ చేసే ఏజ్లో వాడు అంబర్ పెట్టుకొని ఈ పాకెట్లో పెట్టుకొని ఇట్లా వేసుకొని తింటే గలీజ్గా దరిద్రంగా పాడవుద్ది. సో ఇవి తినేవాడికి జాబ్ చేసే ఉద్దేశం కూడా ఉండదు. ఇది మొత్తం ఇప్పుడు బోరాన్ కల్చర్ నడుస్తుంది కదా, అటు సైడే పోతారు పురాణాలంతా, మీ మాట వినరు. ఇవి తినుకుంటా ఇవి బంద్ చేయమనే వాడిని బర్లాయానికి పంపండి తప్ప చదివిపియకండి. ఎందుకంటే వీటి వల్లనే ఖరాబ్ అయిపోతున్నారు. వాళ్ళు తిరిగే అట్మాస్ఫియర్ అట్లా పాడైంది. సో ఫ్రెండ్స్, మీ పిల్లల మంచి కోసమే ఈ వీడియో చేసిన. మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు అందరికీ తెలియజేయండి. మీ పిల్లల్ని ఏదో చెడు ఉద్దేశంతో వీడియో చేయలేదు, మంచి కోసమే చేసిన. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ సుపుత్రులు చేసే ఇంకో పెద్ద ఘనకార్యం ఉంది, అది కూడా చూపిస్తా. సో ఫ్రెండ్స్, అందరికీ కూడా మళ్ళీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సైనింగ్ ఆఫ్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.